హాయ్ వ్యూవర్స్. స్వతంత్ర భారతదేశ చరిత్రనే కాదు, విమానం కనిపెట్టిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నో విమాన ప్రమాదాలలో భారతదేశానికి చెందినటువంటి విమానయాన సంస్థలు ఉంటాయి కదా, ఇండిగో అని, ఎయిర్ ఇండియా అని, ఆ తర్వాత మొన్నటి వరకు ఉన్నటువంటి కింగ్ ఫిషర్ అని చెప్పేసి, డెక్కన్ ఎయిర్లైన్స్ అని చెప్పేసి, సహారా అని చెప్పేసి, లైక్ ఇలా జెట్ ఎయిర్వేస్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. భారతదేశం బేస్గా చేసుకొని ఏ విమానయాన సంస్థ అయితే ఈ బిజినెస్లో ఉందో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద భయంకరమైనటువంటి ప్రమాదం ఈరోజు జరిగింది. అసలు ఏం జరిగింది అన్నది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఓవరాల్గా నేను ఏ ప్రమాదాలు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా బోయింగ్ 787 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తూ ఉంది. ఓకేనా? ఇలా వెళ్తున్న మూమెంట్లో 1:39 టేక్ ఆఫ్ అయింది. ఆ టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాలకి మేడే 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 అంటే మేము ప్రమాదంలో ఉన్నాం, అత్యవసర పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి కాల్ వచ్చింది, పిలుపు వచ్చింది. అది ఏటీసీకి చేరేంత లోపే కూలిపోయింది. అది అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. అయితే ఆ ఫ్లైట్లో టెక్నికల్ సమస్య ఏదైనా కనుక ఉంటే ముందుగా వీళ్ళు చూసి ఉండకపోవాలి, లేదు ఎవరు డిటెక్ట్ చేయకుండా ఒక భయంకరమైన టెక్నికల్ సమస్యను రేస్ చేసి వన్స్ అది టేక్ ఆఫ్ కాగానే కూలిపోయే విధంగా దాన్ని కుట్రన జరిగి ఉండాలి. రెండిట్లో ఏంటన్నది విచారణలో తేలుస్తారు. ఇప్పుడు మనం కొత్త కథలు అల్లొద్దు. అసలు ఈ ప్రమాదం జరిగిన తర్వాత దృశ్యాలు చూస్తే ప్రపంచమంతా కూడా షాక్ అవుతుంది. కారణం, వెళ్ళి భైరామ్జీ జీజీ భాయ్ అని చెప్పేసి బీజే మెడికల్ కాలేజ్ అని ఒకటి ఉంది. అక్కడ ఈ మేఘాని నగర్ అని చెప్పేసి ఉంటుంది అహ్మదాబాద్లోనే. అక్కడ కూలిపోయింది. ఇది మధ్యాహ్నం కదా, 1:45 సమయం కదా, లంచ్ టైము. మెస్లో ఈ మెడికల్ అంటే మెడిసిన్ చదువుతున్న స్టూడెంట్స్ లైక్ వాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా పాపం మనకందరూ సమాచారం ప్రకారం వాళ్ళలో 35 మంది చనిపోయారంటున్నారు. ఈ ఫ్లైట్లో మొత్తం కూడా 242 మంది ఉన్నారు. ఇందులో 230 మంది ప్యాసింజర్లు, 12 మంది వచ్చేసరికి ఏమో 2 పైలట్లు, మిగతా 10 మెంబర్స్ వచ్చేసి క్రూ స్టాఫ్ అన్నట్టు అనుకోవచ్చు. ఇందులో ఈ 230 మందిలో కూడా 169 మంది భారతీయులు, 53 మంది ఏమో ఇంగ్లాండ్ బ్రిటన్ వాళ్ళు, ఒకళ్ళేమో కెనడా వాళ్ళు, 7 పోర్చుగీస్ వాళ్ళు. ఇందులో అరౌండ్ 12 మంది అదవు పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇది వన్స్ టేక్ ఆఫ్ అయిందా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మరి ఎలా ఒక్కసారిగా పైనుంచి కింద కూలింది అన్నప్పుడు ఆల్టిట్యూడ్ అంటారు. ఆల్టిట్యూడ్ అన్నప్పుడు ఏంటంటే మీన్ సీ లెవెల్ అంటారు. అంటే సముద్రం నుంచి ఎంత ఎత్తులో ఉంది అన్నది తెలిపేదని ఆల్టిట్యూడ్ అంటారు. జనరల్గా ఈ ఫ్లైట్స్ అన్నప్పుడు అరౌండ్ 20,000 అడుగుల నుంచి 42,000 అడుగుల మధ్య ట్రావెల్ అవుతుంటే, కార్గో ఫ్లైట్స్ ఇటువంటివి అయితే 30,000 అడుగుల నుంచి 42,000 అడుగుల మధ్యలో ఉంటూ ఉంటాయి. ఇది 825 అడుగుల మధ్య ఉన్న మూమెంట్లోనే కిందకు వచ్చేసింది. యాక్చువల్గా ఆ సమయంలో ఇది పైకి వెళ్ళాలి. ఆల్టిట్యూడ్ ఫ్లైట్ ఇలా టేక్ ఆఫ్ అయిందా, ఎలా వెళ్తూ పైకి వెళ్ళిపోవాలి. అది చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇలా వెళ్తూ 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 ఇలా వచ్చేసింది. అక్కడ వచ్చేసి చెట్లు ఉన్నాయి, బిల్డింగ్ ఉన్నాయి, వెనకాల చెట్లు గుద్దుకొని ముందు బిల్డింగ్ వెళ్ళిపోయింది ఇంకా. అండ్ ఇంత పెద్ద హెవీ బ్లాస్ట్ ఎందుకు వచ్చింది? అప్పుడే కదా టేక్ ఆఫ్ అయింది. సో ఫుల్గా ఫ్యూల్ ఉంది, లోడ్ చేసి ఫుల్గా ఫ్యూల్ ఉంది. ఇది మీరు సినిమాలో చూస్తుంటారు కదా, ఫ్యూల్ ఆల్రెడీ ఉన్నట్టయితే ల్యాండ్ అయ్యే ముందు ఆ ఫ్యూయల్ని ఎయిర్లోనే వదిలేస్తారు, అది గాల్లో వేపర్ అయిపోయింది. అది ఎందుకంటే దిగేటప్పుడు ఫ్యూయల్ కనుక ఎక్కువ ఉంటే ఏ కొంచెం తేడా వచ్చినా బ్లాస్ట్ అయిపోయింది. సో దానివల్ల ఈరోజు బ్లాస్ట్ అయింది. విజయ్ రూపాని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఉన్నాడు. అసలు ఎవరు ఏంటంటే గుర్తుపెట్టే పొజిషన్ ఇప్పటివరకు లేదు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. మనకందరూ సమాచారం మేరకు 100 మంది పైగా మరణించారు ఫ్లైట్లో ఉన్నవాళ్ళు. అండ్ కింద వచ్చేసి మెడికల్ స్టూడెంట్లు ఉన్నప్పుడు 30 మందికి పైగా మరణించారు. ఫ్లైట్లో చాలామంది ఏమంటున్నారంటే, అంటే ఫ్లైట్లో ఉన్నటువంటి వాళ్ళంతా చనిపోయే అవకాశం చాలామంది అంటున్నారు. కానీ హోప్ ఫర్ ద బెస్ట్, కొంతమందిని బ్రతికుండాలని మనస్ఫూర్తి కోరుకుందాం. ఇది ఈరోజు జరిగిన ప్రమాదానికి సంబంధించి. ఇక మరలా చెప్తున్నా, ఫ్లైట్కి ముందు ఎందుకు డిటెక్ట్ మొత్తం ఎందుకు దాన్ని ఏం చెప్పాలి, మొత్తం చెక్ చేసిన తర్వాత ఎందుకు టేక్ ఆఫ్ చేయలేదు? వన్స్ బయలుదేరిన కాసేపటికే కూలిపోయిందంటే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది.
ఎయిర్ ఇండియాకి సంబంధించి ఈ టాటా వాళ్ళు టేక్ఓవర్ చేయడానికి ముందు కూడా వాళ్ళకి సమస్యలతో ఉంది. అది ఓ రకంగా వీళ్ళ నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టినట్టు ఇప్పటికి అదే సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉంది. మొత్తానికి ఏదో తేడా కొడుతుంది నాకైతే ఎయిర్ ఇండియా విషయంలో మాత్రం. ఓకే, ఇక అతి భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అంటే తెలుసు మన భారతదేశ చరిత్రలో, మన గగనయానంలో సౌదీ ఎయిర్లైన్స్, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఢిల్లీ నుంచి సౌదీకి బయలుదేరిన ఒక విమానం, కజకిస్తాన్ నుంచి ఢిల్లీకి వస్తుంది ఇంకో విమానం. ఈ రెండూ కూడా చార్కీ అండ్ దాద్రి అని చెప్పేసి ఒక ప్రాంతం. ఇది వచ్చేసి మన వెస్ట్ ఢిల్లీకి 100 కిలోమీటర్ల దూరం అనుకోండి. హర్యానా ఎయిర్ బేస్, హర్యానా గగనతలం ఉన్నట్టు అనుకోండి. అక్కడ ఈ రెండు గుద్దుకున్నాయి కదా, డెడ్లియెస్ట్ కొలిజన్ అనమాట. డెడ్లియెస్ట్ ఎయిర్ కొలిజన్. కొలిజన్ అంటే కింద భూమి మీద ఉన్నప్పుడు ఒకటి గుద్దుకోవటం. గాలిలో ఇవి గుద్దుకుంటే ఒక్కళ్ళ కూడా బతకల. మొత్తం 349 మంది, 2 విమానాలు ఉన్నటువంటి అందరూ చనిపోయారు. ప్రపంచంలో అతి భయంకరమైన డెడ్లియెస్ట్ ఎయిర్ కొలిజన్ అంటే ఇదే అనమాట. దాని తర్వాత అగైన్ మరల ఈరోజు అంటున్నారు. అది జరిగిందేమో పాతది 1996లో నవంబర్ 12న జరిగింది. మన దగ్గర వచ్చేసి ఈరోజు ఎంత అండి, కోయిన్సిడెన్స్ అనుకోవాలి, డేట్ 12, ఇది వచ్చేసి నెల జూను 2025. అక్కడ 349 మరణించారు. దాని తర్వాత 100కు పైగా మరణించిందంటే మరల ఇక్కడ. బట్ ఇంకోటి ఉంది, రీసెంట్ టైమ్స్లో 2010లో మే 22న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. ఓకే, దుబాయ్ నుంచి మంగళూరుకు వస్తుంది. అది కాస్త ఏమైంది, ల్యాండింగ్ సమయంలో ప్రాబ్లం వచ్చి అయిపోయింది. 158 మంది చనిపోయారు, 8 మంది మాత్రం బ్రతికారు. ఇది రకంగా ఇప్పటివరకు ఉన్నటువంటి వాటిలో రెండోది అన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక ఆ పై కనుక వెళ్ళినట్టయితే 1978 అండి. 1978 జనవరి 1 బాంబేలో కాక్పిట్లో వచ్చేసి ఒక ఊహించినటువంటి విధంగా ఒక ఎక్స్ప్లోజివ్ లాంటిది అనుకోవచ్చు, లేదంటే అప్పుడు కాక్పిట్లో వచ్చేసి టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేదన్నప్పుడు ఏదైనా వస్తువు సంబంధించి టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. దాంతో బ్లాస్ట్ అయింది. 213 మంది చనిపోయారు. ఇక ఆర్డర్ వైజ్ వస్తాను చూడండి. 1973 అండి. ఇది వచ్చేసి పాలెం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ. పైలట్ యొక్క తప్పిదము 48 మంది చనిపోయారు, 17 మంది గాయపడ్డారు. తర్వాత అక్టోబర్ 12, 1976 ఇది వచ్చేసి ఇంజిన్ ఫెయిల్యూర్ అయింది, బాంబేలో జరిగింది. 95 మంది ఫ్లైట్లో ఉంటే 95 మంది చనిపోయారు. నెక్స్ట్ 1978 బాంబే, ఇందా చెప్పాను కదా, ఈ కాక్పిట్లో వచ్చేసి ఒక అవాంతరం అన్నది ఎదురవటం వల్ల చనిపోయారు, 213 మంది చనిపోయారు. నెక్స్ట్ 1988 అక్టోబర్ 19 ఇది వచ్చేసి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో పైలట్ యొక్క తప్పిదం వల్ల జరిగింది, 130 మంది చనిపోయారు. నెక్స్ట్ 1990 ఫిబ్రవరి 14 బెంగళూరు ఎయిర్పోర్ట్లో అండి పైలట్ తప్పిదమే, 92 మంది చనిపోయారు. నెక్స్ట్ 1991 ఆగస్టు 16 ఇది వచ్చేసి ఇంఫాల్లో జరిగింది, పైలట్ తప్పిదమే, 69 మంది చనిపోయారు. 1993 ఏప్రిల్ 26 ఔరంగాబాద్ ఇది వచ్చేసి ఎలాగంటే, ఔరంగాబాద్ అంటే మహారాష్ట్ర. ఈ రన్వే మీద ట్రక్ ఉంది అండ్ పైలట్ వచ్చేసి ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అండ్ అడ్మినిస్ట్రేషన్ అనుకోవచ్చు, లేదంటే సిస్టమ్ అనుకోవచ్చు, తప్పిదం ఉంది, అన్నీ కలగలిపి ఆ ప్రమాదం మొత్తం 55 మంది చనిపోయారు. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా సౌదీది, తర్వాత కజకిస్తాన్ ఫ్లైట్ అని చెప్పేసి 1996 ఈ చార్కీ దాద్రి వచ్చేసి ఆ ఏరియాలో ప్రమాదం అని చెప్పారు కదా, భయంకరమైన కొలిజన్ అది. నెక్స్ట్ 2000 సంవత్సరం జూలై 17 పాట్నాలో పైలట్ తప్పిదమండి, 55 మంది చనిపోయారు. 5 వచ్చేసి నార్మల్ వాళ్ళు ఉంటారు చూసిన పాపం, వాళ్ళు చనిపోయారు, అంటే నార్మల్ జనవాసాల్లో పడిపోయింది అది. అది వచ్చేసి అలయన్స్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అది అలయన్స్ ఎయిర్లైన్స్ వాళ్ళు అనుకోవచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా ఎయిర్ ఇండియావే. ఇక 2010 మే 22 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎంత చెప్పేది మంగళూరుది, అది ఈ రోజు వచ్చేసి ఎయిర్ ఇండియా వాళ్ళది. ఒక్క పాట్నాలో జరిగినటువంటి ప్రమాదంలో మాత్రమే అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ అని చెప్పేసి ఎవరో వేరే వాళ్ళది 1996లో జరిగింది చూసారా, డెడ్లియెస్ట్ ఎయిర్ కొలిజన్ అని చెప్పేసి. ఈ 2 ఫ్లైట్స్ వచ్చేసేమో ఒకటి సౌదీది, ఒకటి కజకిస్తాన్ది. ఇవి కాకుండా రిమైనింగ్ మొత్తం కూడా ఎయిర్ ఇండియా వాళ్ళవే. సరే, ఈరోజు జరిగిన దానికి సంబంధించేసి నిజాలు త్వరలో తెలుస్తాయి. పైలట్ మాత్రం సుమిత్ సబ్రవాల్ అని చెప్పేసి 8200 గంటల ప్రయాణ అనుభవం ఉంది ఆయనకి. సో ఆయన ఏదో వాంటెడ్ చేసడానికి ఛాన్సే లేదు. తర్వాత ఫస్ట్ ఆఫీసర్ అంటారు, ఆయనతో పాటు కో పైలట్ అనుకోవచ్చు. ఓకేనా, అతని పేరు వచ్చేసి
క్లైవ్ కుందర్ అతను వచ్చేసి ఫస్ట్ ఆఫీసర్. సో అతను కూడా మంచి ట్రాక్ రికార్డే ఉంది. సో అతనిది కూడా సమస్య లేదు. సో నేను క్రాస్ చెక్ చేసిన ప్రకారం ఎక్కడన్నా ఏదైనా సమస్య ఉంది అంటే ఐదర్ అది టేక్ ఆఫ్ అవ్వటానికి ముందు ఏదైనా జరిగి ఉండాలి, టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైట్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా ఏదైనా చేసి ఉండాలి. ఈ రెండు సందర్భాల్లో మాత్రమే ఈ ప్రమాదం జరిగింది నాకైతే అనిపిస్తూ ఉంది.